హే మ్యానెక్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ మ్యానెక్. ఫర్ ది ఫస్ట్ టైం మార్వెల్ షో ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్ఫ్లిక్స్ డే డెవిల్లా డార్క్గా అయితే లేదు, ఐ మీన్ కలర్ టోన్. స్టోరీ మాత్రం అంతే డార్క్గా ఉంది, బట్ విత్ ఏ లిటిల్ బ్రైట్ లైక్ మార్వెల్. మ్యాట్, ఫాగీ, పేజ్ కలిసి ఒక బార్కి అయితే వెళ్తారు. చెర్రీ రిటైర్ అవుతాడు. బెన్నీ ఫాగీ కాల్ చేసి ఎవరో చంపడానికి ట్రై చేస్తున్నారని అయితే చెప్తాడు, బట్ ఫాగీ లైట్ తీసుకుంటాడు. మ్యాట్ తన వాయిస్ని విని అది అబద్ధం కాదని తనకి హెల్ప్ చేయడానికి అయితే వెళ్తాడు. బెన్నీని బెదిరించింది బుల్సై. ఫాగ్ ఎక్కడున్నాడో తెలుసుకొని స్నైపర్తో ఫాగీని అయితే షూట్ చేస్తాడు. పేజ్ని షూట్ చేసే టైంకి డే డెవిల్ వచ్చి సేవ్ చేస్తాడు. డే డెవిల్కి బుల్సైకి మధ్య మంచి ఫైట్ అయితే జరుగుతుంది. ఎట్లాస్ట్ చాలా ట్రై చేసి బుల్సైని అయితే పట్టుకుంటాడు. అప్పటికి ఫాగీ చనిపోతాడు. అందుకని బుల్సైని చంపడానికి బిల్డింగ్ మీద నుంచి అయితే పడేస్తాడు. అయినా బుల్సై అయితే చనిపోడు. మ్యాటే డే డెవిల్ అని చెర్రీకి తెలుస్తుంది. అప్పటి నుంచి మ్యాట్ డే డెవిల్గా చేంజ్ అవ్వలేదు. పట్టుకున్న బుల్సైని అయితే జైలుకి పంపించేస్తాడు. ఈ ఇన్సిడెంట్ జరిగి 1 year అవుతుంది. టీవీలో మేయర్ రీకాల్ ఎలక్షన్స్ గురించి అయితే న్యూస్ వస్తుంది. పార్టిసిపేట్ చేస్తున్న 15 మెంబర్స్లో ఫిస్క్ కూడా ఉంటాడు. వెనిసా ఫిస్క్ లేకుండా ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేసింది. ఫిస్క్ ఎందుకు తనతో లేడో డే డెవిల్ సీజన్ 3 అండ్ ఎకో సిరీస్ చూస్తే అర్థమవుతుంది. వెనిసా మీటింగ్లో ఉంటే ఫిస్క్ తిరిగి వస్తాడు. ఫిస్క్ ఇప్పుడు రిటర్న్ అవడానికి కారణం వెనిసా కోసం అండ్ పాస్ట్లో తను చేసినవి ఇల్లీగల్ అని ప్రూవ్ అవ్వకూడదు అని ఫిస్క్ మేయర్గా పార్టిసిపేట్ చేయడానికి 25,000 మెంబర్స్ అయితే సైన్ చేస్తారు. ఆ ఛాన్స్ను కూడా యూజ్ చేసుకోవడానికి అయితే ఫిస్క్ వచ్చాడు. బీబీ రిపోర్ట్ పీపుల్ని న్యూయార్క్ సిటీ క్రైమ్ గురించి అయితే అడుగుతారు. అండ్ డే డెవిల్ 1 year నుంచి లేడు అని కూడా ఆడియన్స్కి ఇప్పుడే రివీల్ చేస్తారు. కట్ చేస్తే కోర్టులో బుల్సైకి ఇదే లాస్ట్ హియరింగ్. పరోల్కి అప్లై చేసే రైట్ లేకుండా కోర్ట్ బుల్సైని అయితే ఇంప్రిజన్ చేస్తుంది. ఇది జరిగిన నైటే ఫిస్క్ మేయర్ పోస్ట్ కోసం పార్టిసిపేట్ చేస్తున్నాడని మ్యాట్కి అయితే తెలుస్తుంది. డానియల్ అనే పర్సన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. హేదర్ గ్లెన్తో మ్యాట్కి అయితే అపాయింట్మెంట్ ఉంటుంది. మ్యాట్ వెళ్తున్న దారిలో ఫిస్క్ గురించి అయితే జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు. చెప్పడం మర్చిపోయా, క్రిస్టన్ని ప్రీవియస్ డే డెవిల్ సీజన్స్లో ఇంట్రడ్యూస్ చేయలేదు. క్రిస్టనే మ్యాట్ని హెదర్ని అయితే కలిపేలా చేస్తుంది. ఇట్స్ మోర్ డేటింగ్. చెర్రీ మ్యాట్ని కలుస్తాడు. ఫిస్క్ యూజ్ చేసిన మనీ మొత్తం వైట్ మనీ అని అండ్ ఇన్వెస్ట్మెంట్స్ని వెనిసా తెస్తుందని అయితే చెర్రీ చెప్తాడు. బీబీ రిపోర్ట్ ఫిస్క్ పార్టిసిపేట్ చేయడం గురించి అడుగుతారు. కొంతమంది పాజిటివ్గా అండ్ ఇంకొంతమంది నెగిటివ్గా అయితే చెప్తారు. మ్యాట్ ఫిస్క్ని కలిసి మాట్లాడాలని చెప్పగానే ఫిస్క్ కూడా తనతో మాట్లాడటానికి అయితే ఒప్పుకుంటాడు. ఒక కాఫీ షాప్లో కూర్చొని మాట్లాడుకుంటారు. ఈ సీన్నే మార్వెల్ అఫీషియల్గా అయితే రిలీజ్ చేసింది. ఎకో గురించి కూడా డిస్కషన్ వచ్చింది. ఎకో ఫిస్క్ ఫేస్ మీద షూట్ చేసిన విషయం కూడా మ్యాట్కి తెలుసు. నా గురించి తెలుసుకుంటున్నావా అని అయితే ఫిస్క్ అడుగుతాడు. నా ప్రొఫెషన్ అట్లాంటిది అని చెప్తాడు. ఏం ప్రొఫెషన్ గురించి అంటున్నావు అని అయితే ఫిస్క్ అంటాడు. ఆమె లాయర్ అని చెప్తాడు. ఫాగీ డెత్ కి తనకి ఎటువంటి సంబంధం లేదని అయితే చెప్తాడు. ఎట్ ద సేమ్ టైం మ్యాట్ ఏం చేస్తున్నాడని ఫిస్క్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్స్ అట్లాంటివి డైరెక్ట్గా ఇద్దరు వాన్ చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ పాస్ట్లో చేసినట్టు చేయటం కానీ కింగ్ పిన్లా మళ్ళీ మారితే పనిష్ చేస్తానైతే మ్యాట్ అంటాడు. ఒకవేళ నేను మేయర్ అయితే సూట్స్ వేసుకుని తిరిగే వాళ్ళని అయితే ఊరికే వదలని అయితే ఫిస్క్ చెప్తాడు. ఆ నైట్ హేదర్తో కలిసి డిన్నర్కి వెళ్తాడు. అప్పుడు 53% ఓట్స్తో ఫిస్క్ గెలిచాడని అయితే న్యూస్ తెలుస్తుంది. మ్యాట్ షాక్ అవుతాడు. ఫిస్క్ గెలిచాడు అని అయితే నమ్మలేకపోతాడు. యాడమ్ గురించి తనకు తెలిసనైతే ఫిస్క్ వెనిసాతో అంటాడు. తనని చంపొద్దు అంటుంది. మేబీ ఫిస్క్ లేని టైంలో వెనిసా అండ్ యాడమ్ రిలేషన్లో ఉన్నారు అనుకుంటా. ఇంకోవైపు మ్యూస్ వాల్స్ మీద కింగ్ పిన్ని డ్రా చేస్తాడు. ఫిస్క్ ప్రెస్ మీట్లో పునిషర్ గురించి, స్పైడర్ మ్యాన్ గురించి, డే డెవిల్ గురించి అయితే నెగిటివ్గా మాట్లాడతాడు. ఆల్రెడీ మ్యాట్ పీటర్ని నో వే హోమ్లో అయితే కలిశాడు, బట్ కింగ్ పిన్ అయితే కలవలేదు. కట్ చేస్తే ఇద్దరు ఒక అతన్ని కొడుతూ ఉంటారు. అదే టైం వైట్ టైగర్ ఏకేఏ అయ్యాలా తన్ని సేవ్ చేస్తాడు. అయ్యాలా మీద అటాక్ చేయబోయి ట్రైన్ కింద అయితే పడతాడు. అప్పుడు ఇంకో అతను పోలీస్ అని చెప్పి అయితే అరెస్ట్ చేస్తాడు. అప్పటిదాకా పోలీస్ అని చెప్పకపోవడానికి ఏదో రీజన్ ఉండాలి. ఒక కేసు మీద మ్యాట్ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తాడు. అక్కడ అయాలని కొట్టడం వింటాడు. తన హార్ట్ బీట్ని విని తన కేసుని అయితే టేకప్ చేస్తాడు. అయాలాని తీసుకొని కోర్టుకి ఫస్ట్ హియరింగ్ అయితే మ్యాట్ వెళ్తాడు. అయాలా లాయర్ సైడ్ ఎలాంటి వాదన వినకుండా జడ్జ్ బెయిల్ని అయితే క్యాన్సిల్ చేస్తాడు. ఆల్మోస్ట్ రూడ్గా జడ్జ్ బెయిల్ని అయితే క్యాన్సిల్ చేస్తాడు. ఫిస్క్ కమిషనర్ని పోలీస్ ఫ్యూనరల్లో అయితే మీట్ అవుతాడు. కమిషనర్ ఫిస్క్ని ఎంతో కాలం నిన్ను మేయర్గా అయితే ఉండనివ్వనని అయితే అంటాడు. కమిషనర్కి ఫిస్క్ గురించి అంతా తెలుసు, అందుకే ఇలా అంటాడు. ఫ్యూనరల్ జరిగే ప్లేస్లో చెర్రీ బ్లాసమ్ ట్రీస్ అయితే ఉంటాయి. ప్రీవియస్గా ఈ చెర్రీ బ్లాసమ్ ట్రీస్ని బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీలో అయితే చూసాం. అంటే ఆల్మోస్ట్ బ్రేవ్ న్యూ వరల్డ్ అండ్ బోర్నెగన్ ఈవెంట్స్ అయితే అన్ని ఒకటే టైం పీరియడ్లో అయితే జరుగుతున్నాయి. చెర్రీ హెక్టర్ వైఫ్తో మాట్లాడటానికి తన ఇంటికి అయితే వెళ్తాడు. అక్కడ చెర్రీకి వైట్ టైగర్ సూట్ అయితే కనపడుతుంది. ఈ విషయం మ్యాట్కి అయితే చెప్తాడు. మ్యాట్ వైట్ టైగర్ గురించి హెక్టర్ అయితే క్వశ్చన్ చేస్తాడు. అప్పుడు తన సూట్ అండ్ పెండెంట్ వేసుకోలేదని అయితే చెప్తాడు. కామిక్స్లో లానే వైట్ టైగర్కి పెండెంట్ లేకపోతే పవర్స్ అయితే ఉండవు. మ్యాటే డే డెవిల్ అని హెక్టర్కి తెలియదు. హెక్టరే వైట్ టైగర్ అని తన వైఫ్కి తెలియదు. కమిషనర్ రిజైన్ చేస్తున్నట్టయితే చెప్తారు.
కమిషనర్ డాటర్ని చూపించి బెదిరిస్తాడు. కమిషనర్ తన రెసిగ్నేషన్ అయితే తీసుకునేదిలా చేస్తాడు. మ్యాట్ జడ్జిని కలిసి హెక్టరే వైట్ టైగర్ అని అయితే చెప్తాడు. బట్ దానికి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదని అయితే చెప్పి వైట్ టైగర్ గురించి కోర్టులో మాట్లాడకూడదు అని జడ్జి చెప్తాడు. హెదర్ గ్లెన్ ని థెరపీ కోసం ఫిస్క్ అండ్ వెనెసా అపాయింట్ చేస్తారు. పోలీసుని ఫాలో అయితే అయాలా సేవ్ చేసిన అతన్ని అడ్రస్ అయితే దొరుకుతుంది. తనని చంపడానికి ట్రై చేస్తారు. బట్ మ్యాట్ వాళ్ళకంటే ముందే అక్కడికి వెళ్ళి తనని అయితే సేవ్ చేస్తాడు. మ్యాట్ని కూడా చంపడానికి ట్రై చేస్తారు. బట్ మ్యాట్ వాళ్ళని అయితే కొట్టిపడేస్తాడు. ఓకే గైస్, ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు ద మూవీ మ్యానియాక్.